హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అమ్మ చేతి రుచి. నా పేరు లక్ష్మి. ఈరోజు మన వీడియోలో వరలక్ష్మి వ్రతం పండుగ రోజు అమ్మవారికి నివేదనగా సమర్పించగలిగే 9 రకాల ప్రసాదం రెసిపీస్ని చూపించబోతున్నాను. ఈ ప్రసాదం రెసిపీస్ అన్నీ కూడా ఈ ప్రాసెస్లో మీరు కూడా ఇంట్లో ప్రిపేర్ చేసి అమ్మవారికి నివేదనగా సమర్పించండి. మరైతే లేట్ చేయకుండా మనం ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. మన ఫస్ట్ ప్రసాదం రెసిపీ వెన్నలా కరిగిపోయే కమ్మనైన మ్యాంగో రవ్వ కేసరిని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఇప్పుడు మనం చూద్దాం. ముందుగా బాగా స్వీట్గా ఉన్న మామిడి పండును తీసుకొని స్కిన్ లేకుండా కండను మాత్రమే తీసుకోవాలి. స్వీట్గా ఉన్న మామిడి పండును తీసుకున్నామంటే కేసరి టేస్ట్ చాలా బాగుంటుంది. చూడండి, ఇలా చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకోవాలి. ఇలా కట్ చేసుకున్న మామిడి పండ్ల ముక్కల్ని 1 కప్పు తీసుకుందాం. మిక్సీ జార్లో వేసేసుకొని వాటర్ వేయకుండా మెత్తటి పేస్ట్ లాగా మిక్సీ పట్టేసుకొని పక్కన పెట్టేసుకుందాం. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ఒక ప్యాన్ పెట్టేసి 1 టేబుల్ స్పూన్ నెయ్యి వేసేసుకోవాలి. నెయ్యి హీట్ ఎక్కిన తర్వాత 1/4 కప్పు డ్రై ఫ్రూట్స్ వేసేసుకొని ఫ్రై చేసుకోవాలి. మీ దగ్గర ఏ డ్రై ఫ్రూట్స్ అవైలబుల్గా ఉంటే అవి వేసేసుకోవచ్చు. ఇలా బాగా ఫ్రై చేసుకొని పక్కన తీసి పెట్టేసుకుందాం. ఆ ఉన్న నెయ్యిలోనే 1 కప్పు సూజీ రవ్వ వేసేసుకొని లో ఫ్లేమ్లో ఒక 5-6 నిమిషాల పాటు కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి. కలుపుకుంటూనే ఫ్రై చేయాలండి, లేదంటే అడుగున మాడిపోతుంది. 5-6 నిమిషాల పాటు ఫ్రై చేసామంటే ఇలా కాస్త కలర్ మారుతుంది, మంచి అరోమా వస్తుందన్నమాట. ఇలా ఫ్రై చేసుకొని సపరేట్గా ఒక ప్లేట్లో తీసి పెట్టేసుకుందాం. మళ్ళీ అదే ప్యాన్లో ఏ కప్పుతో అయితే మామిడి పళ్ళు సూజీ రవ్వ కొలుచుకున్నామో అదే కప్పుతో 2.5 కప్పులు పాలు తీసుకోవాలి. నేను ఇక్కడ కాచిన పాలను తీసుకుంటున్నాను. పచ్చి పాలైనా వేసేసుకోవచ్చు. పాలు ఇలా మరుగుతున్నప్పుడు చిటికెడంతా కుంకుమ పువ్వు వేస్తున్నానండి. మీ దగ్గర ఉంటే వేసేసుకోవచ్చు, లేదంటే స్కిప్ చేసినా పర్వాలేదు. నేను ఇక్కడ పూర్తిగా పాలను తీసుకున్నాను కదండి. మీరు కావాలంటే సగం పాలు సగం వాటర్నైనా వేసేసుకోవచ్చు. కానీ పూర్తిగా పాలతో చేసామంటే మ్యాంగో రవ్వ కేసరి టేస్ట్ సూపర్గా ఉంటుందన్నమాట. స్టవ్ని లో ఫ్లేమ్లో పెట్టేసి వేయించి పెట్టుకున్న సూజీ రవ్వను కొద్ది కొద్దిగా వేసుకుంటూ కలుపుకోవాలి. వెంటనే కలపాలండి, లేదంటే ఉండలు వచ్చేస్తాయి. నేను ఇక్కడ ఫుడ్ కలర్ని వాడడం లేదండి. మీరు కావాలంటే చిటికెడంతా ఫుడ్ కలర్ని కూడా ఈ స్టేజ్లో వేసేసుకోవచ్చు. చూడండి, ఇలా ఫాస్ట్గా కలుపుకుంటూ ఉడికించుకున్నామంటే అస్సలు ఉండలు అనేవే రావన్నమాట. చూడండి, కన్సిస్టెన్సీ ఇలా గట్టిపడిన తర్వాత అదే కప్పుతో 1 కప్పు చక్కెర వేస్తున్నాను. మీరు కాస్త స్వీట్ తక్కువ తినేవారైతే 3/4 కప్పు వేసుకున్నా కూడా సరిపోతుంది. చక్కెర కరిగేంత వరకు కలుపుకుంటూ ఉడికించుకోవాలి. చక్కెరకు బదులుగా మీరు కావాలంటే బెల్లమైన 1 కప్పు తురిమేసి వేసేసుకోవచ్చు. 1/2 టేబుల్ స్పూన్ ఇలాచీ పౌడర్ వేసేసుకొని కలిపేసుకుందాం. మెత్తటి పేస్ట్ లాగా మిక్సీ బట్టి పెట్టుకున్న మామిడి పండు ప్యూరీని వేసేసుకొని కలిపేసుకుందాం. ఒక 2-3 నిమిషాల పాటు లో ఫ్లేమ్లోనే మామిడి పండు ప్యూరీ అంతా బాగా కలిసేలాగా కలుపుకుంటూ ఉడికించుకోవాలి. చూడండి, ఒక 2 నిమిషాల పాటు ఇలా కలుపుకుంటూ ఉడికించుకున్న తర్వాత 1 టేబుల్ స్పూన్ నెయ్యి వేస్తున్నాను. మీరు నెయ్యి ఇంకా ఎక్కువైనా వేసేసుకోవచ్చండి, టేస్ట్ ఇంకా చాలా బాగుంటుంది. ఈ నెయ్యి అంతా బాగా కలిసేలాగా కలిపేసుకొని ఫైనల్గా వేయించి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ని వేసేసుకొని కలిపేసుకున్నామంటే వెన్నలా కరిగిపోయే అద్భుతమైన రుచితో మ్యాంగో రవ్వ కేసరి మనకు రెడీ అయిపోతుంది. ఈ కొలతలతో మ్యాంగో రవ్వ కేసరి చేసామంటే సాయంత్రం వరకు ఉన్న గట్టి పడకుండా ఇలాగే ఉంటుందండి. మన 2వ రకం రెసిపీ కమ్మనైన కొబ్బరన్నం. ఇప్పుడు ప్రాసెస్లో చూసేద్దాం. కుక్కర్ పెట్టేసుకొని 1 గ్లాసు రైస్ వేసుకోవాలి. రైస్ని శుభ్రంగా 2 సార్లు నీట్గా కడిగేసుకొని అదే గ్లాస్తో 2 గ్లాసుల వాటర్ వేసుకోవాలి. 1 గ్లాస్ బియ్యానికి 2 గ్లాసుల వాటర్ వేసేసుకొని టేస్ట్కి సరిపడా సాల్ట్ వేసేసుకొని 10 నిమిషాల పాటు బియ్యం నానబెట్టాలి. 10 నిమిషాల తర్వాత కుక్కర్ మూత పెట్టేసి హై ఫ్లేమ్లో 3 విజిల్స్ వచ్చేంత వరకు కుక్ చేసుకోవాలి. 3 విజిల్స్ తర్వాత కుక్కర్ ప్రెజర్ అంతా పోయిన తర్వాత చూసామంటే చూడండి, అన్నం పొడి పొడిగా తయారైపోయింది కదా. ఇందులో నుండి 2 కప్పుల రైస్ తీసుకొని పూర్తిగా చల్లారనిద్దాం.
స్టవ్ ఆన్ చేసి ఒక ప్యాన్ పెట్టేసుకొని 2 టేబుల్ స్పూన్ల నెయ్యి వేసుకోవాలి. నెయ్యి హీట్ ఎక్కిన తర్వాత ఒక 2-3 టేబుల్ స్పూన్లమైన వేరుశనగ గుళ్ళను వేసేసుకొని ఫస్ట్ వేరుశనగ గుళ్ళని ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై చేశాక ఒక 2-3 టేబుల్ స్పూన్లమైన జీడిపప్పుని, 1 టేబుల్ స్పూన్ శనగబేడలు, 1 టేబుల్ స్పూన్ మినపగుళ్ళు, 1/2 టేబుల్ స్పూన్ ఆవాలు, 1/2 టేబుల్ స్పూన్ జీలకర్ర, ఒక 2-3 ఎండుమిర్చిని వేసేసుకొని ఫ్రై చేసుకోవాలి. వీటన్నిటిని ఇలా ఫ్రై చేసుకున్నాక ఒక 4-5 పచ్చిమిర్చిని చీలికలుగా కట్ చేసి వేసేసుకోవాలి. కొద్దిగా ఫ్రెష్ కరివేపాకును కూడా వేసేసుకొని ఫ్రై చేసుకుందాం. ఇలా ఫ్రై చేసుకున్నాక 1 టేబుల్ స్పూన్ మిరియాల పౌడర్ని వేస్తున్నానండి. మీరు కావాలంటే మిరియాలను కూడా అలాగే వేసేసుకోవచ్చు. ఒక 1/2 టేబుల్ స్పూన్ ఇంగువను కూడా వేసేసుకొని కలిపేసుకుందాం. ఇప్పుడు కొద్దిగా ఒక 2-3 టేబుల్ స్పూన్లమైన కొత్తిమీరని పీసెస్గా కట్ చేసి వేసేసుకోవాలి. వీటన్నిటిని ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత స్టవ్ని లో ఫ్లేమ్లో పెట్టేసుకొని తురిమిన 1 కప్పు పచ్చి కొబ్బరిని వేసేసుకొని లో ఫ్లేమ్లో ఒక 2-3 నిమిషాల పాటు ఫ్రై చేసుకోవాలి. ఇలా ఒక 2-3 నిమిషాల పాటు ఫ్రై చేసామంటే కొబ్బరిలో ఉన్న పచ్చితనం పోతుందన్నమాట. ఇలా ఫ్రై చేసుకున్నాక ఇప్పుడు చల్లారబెట్టుకున్న 2 కప్పుల రైస్ వేసేసుకొని కలిపేసుకోవాలి. అన్నం వండేటప్పుడు సాల్ట్ వేసాను కదా, అది సరిపోదండి. ఇంకాస్త సాల్ట్ వేసేసుకొని కలిపేసుకోవాలి. ఈ మొత్తాన్ని ఇలా బాగా కలిపేసుకున్నామంటే కమ్మనైన కొబ్బరన్నం ప్రసాదం రెసిపీ మనకు రెడీ అయిపోతుంది. స్టవ్ ఆపేసి డిష్ అవుట్ చేసుకుందాం. మన 3వ రకం రెసిపీ కమ్మనైన కట్టె పొంగలి ప్రసాదం రెసిపీ. ఇప్పుడు ప్రాసెస్లో చూద్దాం. ఒక కుక్కర్ పెట్టేసుకొని 1 గ్లాస్ రైస్ వేస్తున్నాను. అదే గ్లాస్తో 1 గ్లాసు పెసరపప్పును వేసేసుకోవాలి. ఒక 2 సార్లు శుభ్రంగా కడిగేసుకొని ఏ గ్లాస్తో అయితే మనము పెసరపప్పు బియ్యం తీసుకున్నామో అదే గ్లాస్తో 7 గ్లాసుల వాటర్ వేసుకోవాలి. టేస్ట్కి సరిపడా సాల్ట్ వేసేసుకొని ఒక అరగంట పాటు బియ్యాన్ని పెసరపప్పుని నానబెట్టుకుందాం. అరగంట తర్వాత కుక్కర్ మూత పెట్టేసి మీడియం ఫ్లేమ్లో ఒక 4 విజిల్స్ వచ్చేంత వరకు కుక్ చేసుకోవాలి. 4 విజిల్స్ తర్వాత కుక్కర్ ప్రెజర్ అంతా పోయిన తర్వాత చూసామంటే చూడండి పొంగల్ మెత్తగా ఉడికింది కదా. మనం వేసుకున్న 7 గ్లాసుల వాటర్ కూడా సరిగ్గా సరిపోయాయి కదా. కన్సిస్టెన్సీ ఇలా ఉండాలి. చల్లారిందంటే ఇంకా గట్టిపడుతుందండి. ఇప్పుడు పొంగలికి పోపును పెట్టేసుకుందాం. కట్టు పొంగలికి ఆయిల్ కాకుండా నెయ్యితో పోపు పెట్టుకున్నామంటే టేస్ట్ చాలా బాగుంటుందండి. స్టవ్ ఆన్ చేసి ఒక ప్యాన్ పెట్టేసుకొని 2 టేబుల్ స్పూన్లు నెయ్యి వేసుకోవాలి. నెయ్యి హీట్ ఎక్కిన తర్వాత 1/2 టేబుల్ స్పూన్ ఆవాలు, 1/2 టేబుల్ స్పూన్ జీలకర్ర, ఒక 2 ఎండుమిర్చిని తుంచేసి వేసేసుకోవాలి. 2 టేబుల్ స్పూన్లమైన జీడిపప్పును కూడా వేసేసుకొని ఫ్రై చేసుకుందాం. ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత 1 టేబుల్ స్పూన్ మిరియాలను కొద్దిగా అలా దంచి వేస్తున్నానండి. మీరు కావాలంటే మిరియాలను అలాగే కూడా వేసేసుకోవచ్చు. ఇప్పుడు ఒక 3-4 పచ్చిమిర్చిని చీలికలుగా కట్ చేసి వేసేసుకొని ఫ్రై చేసుకోవాలి. కొద్దిగా ఫ్రెష్ కరివేపాకును వేసేసుకొని 1 టేబుల్ స్పూన్ అల్లం తురుమును కూడా వేసేసుకొని ఫ్రై చేసుకోవాలి. నేను ఇక్కడ అల్లం తురిమి వేసాను కదండి, మీరు కావాలంటే చిన్న చిన్న పీసెస్గా కట్ చేసి కూడా వేసేసుకోవచ్చు. అల్లం తురుము కూడా ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత 1/2 టేబుల్ స్పూన్ ఇంగువను కూడా వేసేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఈ పోపునంతా ఇలా ఫ్రై చేసుకొని పొంగలిలో కలిపేసుకున్నామంటే కమ్మనైన కట్టె పొంగలి ప్రసాదం రెసిపీ మనకు రెడీ అయిపోతుంది. మన 4వ రకం రెసిపీ కమ్మనైన చింతపండు పులిహోర. అచ్చు గుడిలో పెట్టే ప్రసాదం లాగే ఉంటుందన్నమాట టేస్ట్. ఇప్పుడు ప్రాసెస్లో చూద్దాం. కుక్కర్ పెట్టేసుకొని చింతపండు పులిహోరకి 1 గ్లాస్ రైస్ తీసుకుంటున్నాను. ఒక 2 సార్లు శుభ్రంగా కడిగేసుకొని ఏ గ్లాస్ అయితే మనం రైస్ తీసుకున్నామో అదే గ్లాస్తో 1 గ్లాసుకి 2 గ్లాసులు వాటర్ వేస్తున్నానండి. మీరు ఇంకా పొడి పొడిగా కావాలి అంటే 1.5 గ్లాస్ వాటర్ వేసుకున్నా సరిపోతుంది. నేనైతే 2 గ్లాసులు వాటర్ వేసాను. టేస్ట్కి సరిపడా సాల్ట్ను వేసేసుకుందాం. ఒక 1/2 టేబుల్ స్పూన్ పసుపును వేసాను. 1 టేబుల్ స్పూన్ ఆయిల్ను కూడా వేసేసుకొని ఒక 10 నిమిషాల పాటు బియ్యం నానబెడుతున్నానండి. 1 గ్లాస్ బియ్యానికి ఒక 50 గ్రాములమైన చింతపండు తీసుకున్నాను. ఈ చింతపండుని శుభ్రంగా కడిగేసుకొని హాట్ వాటర్ వేసేసి నానబెట్టుకుందాం. ఇప్పుడు 10 నిమిషాల తర్వాత కుక్కర్ మూత పెట్టేసుకొని హై ఫ్లేమ్లో 3 విజిల్స్ వచ్చేంత వరకు కుక్ చేసుకుందాం. చూడండి చింతపండు బాగా నానిపోయింది కదా.
ఈ చింతపండులో ఉన్న పిప్పినంతా తీసేసుకోవాలి. ఇలా తీసిన చింతపండు పిప్పిలో ఇంకొంచెం వాటర్ వేసేసుకొని ఇంకొకసారి చింతపండును అలా బాగా పిసికేసామంటే పూర్తిగా చింతపండు జ్యూస్ అంతా వచ్చేస్తుంది. ఇలా తయారు చేసుకున్న జ్యూస్ని స్టవ్ ఆన్ చేసుకొని చింతపండు జ్యూస్ని ఉడికించుకోవాలి. ఇప్పుడు ఇంకొక టేబుల్ స్పూన్ సాల్ట్ను వేసేసుకుందాం. మనం రైస్ ఉడికించుకునేటప్పుడు కూడా సాల్ట్ వేసాం కదండి, అది సరిపోదు. ఒక పావు టేబుల్ స్పూన్ పసుపును వేసేసుకొని 1 టేబుల్ స్పూన్ బెల్లం తురుముని వేసేసుకోవాలి. చింతపండు పులిహోరలో కొద్దిగా బెల్లం వేసుకున్నామంటే చింతపండు పులిహోర టేస్ట్ చాలా బాగుంటుంది. ఒక 2-3 పచ్చిమిర్చిని చీలికలుగా కట్ చేసి వేసేసుకొని ఒకసారి బాగా కలిపేసుకొని మీడియం ఫ్లేమ్లో 4 నిమిషాల పాటు ఉడికించుకోవాలి. చూడండి, 4 నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్లో ఉడికించుకున్నామంటే చింతపండు జ్యూస్ కొంచెం ఇలా చిక్కబడుతుందన్నమాట. ఇప్పుడు స్టవ్ ఆపేసామంటే చింతపండు జ్యూస్ చల్లారే లోపల ఇంకొంచెం చిక్కగా తయారవుతుంది. 3 విజిల్స్ తర్వాత కుక్కర్ ప్రెజర్ అంతా పోయిన తర్వాత చూసామంటే చూడండి, అన్నం పొడి పొడిగా తయారైపోయింది. ఇలా ఉడికించుకున్న రైస్ని పూర్తిగా చల్లారనివ్వాలి. చింతపండు పులిహోర గుడిలో పెట్టే ప్రసాదం టేస్ట్ రావాలంటే ఇప్పుడు మనం ఈ పౌడర్ని తయారు చేసుకోవాలి. స్టవ్ ఆన్ చేసి ఒక ప్యాన్ పెట్టేసుకొని 1/2 టేబుల్ స్పూన్ మెంతులు వేసేసుకొని మీడియం ఫ్లేమ్లో ఫ్రై చేసుకోవాలి. మెంతులను ఇలా ఫస్ట్ వేయించుకోవడం వల్ల చింతపండు పులిహోర చేదు రాకుండా మంచి టేస్ట్ వస్తుంది. ఇప్పుడు 1 టేబుల్ స్పూన్ మిరియాలను వేసేసుకోవాలి. ఒక 1/2 టేబుల్ స్పూన్ జీలకర్రను వేసేసుకొని 1.5 టేబుల్ స్పూన్ ధనియాలను వేసుకోవాలి. ఇవన్నీ కూడా మీడియం ఫ్లేమ్లో వేయించుకోవాలి. ఇలా ఫ్రై చేసుకున్నాక 2 టేబుల్ స్పూన్లు నువ్వులు వేస్తున్నాను. నువ్వులు చివర్లో వేసుకోవాలండి, ఎందుకంటే నువ్వులు చాలా త్వరగా వేగిపోతాయి కదా. నువ్వులు చిటపట అనేంత వరకు ఫ్రై చేసుకోవాలి. చూడండి, ఇలా ఫ్రై చేసుకొని స్టవ్ ఆపేసి పూర్తిగా చల్లారనివ్వాలి. పూర్తిగా చల్లారిన తర్వాత చిన్న మిక్సీ జార్లో వేసేసుకొని మెత్తగా మిక్సీ పట్టేసుకోవాలి. చూడండి, ఇలా మిక్సీ పట్టుకున్న ఈ పౌడర్ని ఒక బౌల్లో తీసి పక్కన పెట్టేసుకుందాం. ఈ లోపల మనకు అన్నం కూడా బాగా చల్లారింది. ఇప్పుడు మిక్సీ పట్టుకున్న పౌడర్ని అంతా వేసేసుకొని పూర్తిగా కలిసేలాగా కలిపేసుకోవాలి. ఇలా గరిటెతో కానీ చేతితో కానీ కలిపేసుకోవాలి. ఇలా కలిపేసుకున్నాక ఉడికించి పెట్టుకున్న చింతపండు జ్యూస్ వేసేసుకొని రైస్లో బాగా కలిపేసుకోవాలి. చూడండి, ఇలా కలుపుకున్న తర్వాత చింతపండు పులిహోరకి పోపును కూడా పెట్టేసుకుందాం. స్టవ్ ఆన్ చేసుకొని ఒక ప్యాన్ పెట్టేసుకొని 4 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేస్తున్నాను. నేను ఇక్కడ చింతపండు పులిహోరకి పల్లి నూనె వేస్తున్నానండి. ఇలా పల్లి నూనె వేసుకోవడం వల్ల చింతపండు పులిహోర మంచి టేస్ట్ వస్తుందన్నమాట. ఒక 2-3 టేబుల్ స్పూన్ల మీద వేరుశనగ గుళ్ళను వేసేసుకొని మీడియం ఫ్లేమ్లో ఫ్రై చేసుకోవాలి. చూడండి, వేరుశనగ గుళ్ళని ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత 1 టేబుల్ స్పూన్ శనగబేడలు, 1 టేబుల్ స్పూన్ మినపగుళ్ళు, 1/2 టేబుల్ స్పూన్ ఆవాలను వేసుకోవాలి. 1/2 టేబుల్ స్పూన్ జీలకర్రను కూడా వేసేసుకొని ఫ్రై చేసుకుందాం. చూడండి, ఈ పప్పులన్నీ ఇలా బాగా ఫ్రై చేసుకున్న తర్వాత ఒక 5-6 పచ్చిమిర్చిని ఇలా చీలికలుగా కట్ చేసి వేసేసుకోవాలి. 4 ఎండుమిర్చిని కూడా ఇలా 2గా తుంచేసి వేసేసుకొని ఫ్రై చేసుకుందాం. చూడండి, మిర్చిని ఇలా బాగా ఫ్రై చేసుకున్న తర్వాత ఒక గుప్పెడంతా ఫ్రెష్ కరివేపాకును వేసేసుకొని కరివేపాకు క్రిస్పీగా అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఒక 1/2 టేబుల్ స్పూన్ ఇంగువను కూడా వేసేసుకొని కలిపేసుకుందాం. ఇలా ఈ పోపునంతా బాగా ఫ్రై చేసుకొని స్టవ్ ఆపేసి రైస్లో కలిపేసుకుందాం. రైస్లో ఈ పోపునంతా బాగా కలిపేసుకోవాలి. చేతితో కలిపామంటే ఇంకా బాగా కలుస్తుంది. చూడండి, ఇలా కలిపేసుకొని డిష్ అవుట్ చేసుకుందాం. కమ్మనైన గుమగుమలాడే టెంపుల్ స్టైల్ చింతపండు పులిహోర మనకు రెడీ అయిపోయింది. మన 5వ రకం ప్రసాదం రెసిపీ దద్దోజనం. ఇలా చేశారంటే అచ్చు గుడిలో పెట్టే ప్రసాదం టేస్ట్ వస్తుందన్నమాట. మరైతే ప్రాసెస్ని చూసేద్దామా. కుక్కర్ పెట్టేసుకొని 1 గ్లాసు రైస్ వేస్తున్నాను. ఈ బియ్యాన్ని ఒక 2-3 సార్లు నీట్గా కడిగేసుకోవాలి. అదే గ్లాస్తో 3 గ్లాసుల వాటర్ వేసేసుకోవాలి. టేస్ట్కి సరిపడా సాల్ట్ వేసేసుకొని ఒక 10-20 నిమిషాల పాటు బియ్యాన్ని నానబెట్టుకోవాలి. 20 నిమిషాల తర్వాత
కుక్కర్ మూత పెట్టేసి 3 విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించుకుందాం. 3 విజిల్స్ తర్వాత ప్రెషర్ అంతా పోయిన తర్వాత చూసామంటే చూడండి రైస్ మనకు రెడీ అయిపోయింది కదా. దద్దోజనం ప్రసాదం రెసిపీ కోసం ఇందులో నుండి 2 కప్పుల రైస్ తీసుకుంటున్నాను. అన్నం వేడిగా ఉన్నప్పుడే కొద్దిగా ఇలా మ్యాష్ చేసుకోవాలి. ఇలా గెరటితో కానీ లేదంటే ఏదైనా గ్లాస్ తీసుకొని కూడా మ్యాష్ చేసుకోవచ్చు. చూడండి అన్నం ఇలా మెత్తగా మెదిపేసుకున్న తర్వాత కాచి చల్లార్చిన పాలని 1 కప్పు వేసేసుకుందాం. ఇలా పెరుగన్నంలో పాలు వేసి చేసుకున్నామంటే పెరుగన్నం ఎక్కువసేపు ఉన్నా కూడా పులుపు అనేది రాకుండా కమ్మగా ఉంటుంది. ఇలా పాలు వేసి కలుపుతూ ఉన్నామంటే అన్నం పూర్తిగా చల్లారిపోతుంది. ఇన్ కేస్ ఇలా కలిపినా కూడా అన్నం వేడిగా ఉందంటే ఒక 5 నిమిషాల పాటు రెస్ట్ ఇచ్చేసి తర్వాతనే పెరుగును కలుపుకోవాలి. 1 కప్పు కమ్మటి పెరుగును వేసేసుకోవాలి. అన్నం వండేటప్పుడు సాల్ట్ వేశాను కదా, అందుకే 1/4 టేబుల్ స్పూన్ సాల్ట్ వేశాను. ఇలా కమ్మటి పెరుగు, ఫ్రెష్ పెరుగు తీసుకోవడం వల్ల దద్దోజనం కమ్మగా ఉండడమే కాదండి, ఎక్కువసేపు ఉన్నా కూడా పులుపు అనేది రాకుండా మంచి రుచిగా ఉంటుంది. ఇలా బాగా కలిపేసుకున్న తర్వాత పెరుగన్నానికి పోపును కూడా పెట్టేసుకోవాలి. స్టవ్ ఆన్ చేసి ఒక ప్యాన్ పెట్టేసుకొని ఒక 2 టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసేసుకోవాలి. ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత ఒక 2-3 టేబుల్ స్పూన్లమైన వేరుశనగ గుళ్ళను వేసేసుకొని ఫస్ట్ వేరుశనగ గుళ్ళని ఫ్రై చేసుకోవాలి. ఇలా వేరుశనగ గుళ్ళు వేగిన తర్వాత ఒక 1/2 టేబుల్ స్పూన్ ఆవాలు, 1/2 టేబుల్ స్పూన్ జీలకర్ర, 1 టేబుల్ స్పూన్ శనగబేడలు, 1 టేబుల్ స్పూన్ మినపగుళ్ళు, ఒక 2 ఎండుమిర్చిని వేసేసుకొని ఒక 2 టేబుల్ స్పూన్లమైన జీడిపప్పును కూడా వేసేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు 1 లేదా 2 పచ్చిమిర్చిని ఇలా చిన్న చిన్న పీసెస్గా కట్ చేసి వేసేసుకొని పచ్చిమిర్చిని కూడా ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు 1 టేబుల్ స్పూన్ అల్లం తురుమును వేస్తున్నానండి. మీరు కావాలంటే చిన్న చిన్న పీసెస్గా కట్ చేసి కూడా వేసేసుకోవచ్చు. అల్లం తురుములో ఉన్న పచ్చిదనం పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత ఒక 2-3 టేబుల్ స్పూన్లమైన కొత్తిమీరని చిన్న చిన్న పీసెస్గా కట్ చేసి వేసేసుకొని కొద్దిగా ఫ్రెష్ కరివేపాకును కూడా వేసేసుకొని ఫ్రై చేసుకుందాం. ఇప్పుడు ఒక 1/2 టేబుల్ స్పూన్ మిరియాలని కొద్దిగా అలా దంచి వేస్తున్నానండి. మీరు కావాలంటే మిరియాలని అలాగే కూడా వేసేసుకోవచ్చు. ఇప్పుడు ఒక 1/2 టేబుల్ స్పూన్ ఇంగువను కూడా వేసేసుకొని కలిపేసుకుందాం. చూడండి ఈ పోపునంతా ఇలా బాగా ఫ్రై చేసుకున్న తర్వాత స్టవ్ ఆపేసి పెరుగన్నంలో కలిపేసుకున్నామంటే కమ్మనైన దద్దోజనం ప్రసాదం రెసిపీ మనకు రెడీ అయిపోతుంది. ప్రసాదంగానే కాదండి, లంచ్ టైంలో కూడా ఇలా దద్దోజనం ప్రిపేర్ చేసుకొని కమ్మగా తినేయవచ్చు. ఇలా రెడీ చేసుకునే దద్దోజనం ప్రసాదం రెసిపీ 4-5 గంటలు ఉన్నా కూడా పులుపు అనేది రాకుండా కమ్మగా ఉంటుందండి. మన 6వ రకం రెసిపీ కమ్మనైన పాయసం. ఇప్పుడు మనం ప్రాసెస్లో చూసేద్దాం. నేను ఇక్కడ పాయసానికి 1/4 కప్పు సన్న సగ్గుబియ్యం తీసుకున్నాను. వాటర్ వేసేసుకొని ఒక 10 నిమిషాల పాటు నానబెట్టేసుకుందాం. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ఒక ప్యాన్ పెట్టేసుకొని ఒక 2 టేబుల్ స్పూన్లు నెయ్యి వేసేసుకోవాలి. నెయ్యి హీట్ ఎక్కిన తర్వాత 1/4 కప్పు డ్రై ఫ్రూట్స్ను వేసేసుకొని వేయించుకోవాలి. నేను ఇక్కడ జీడిపప్పు, కిస్మిస్ని, ఎండు కొబ్బరిని చిన్న చిన్న పీసెస్గా కట్ చేసి వేసాను. మీకు ఏ డ్రై ఫ్రూట్స్ అవైలబుల్గా ఉంటే అవి వేసేసుకోవచ్చు. డ్రై ఫ్రూట్స్ని వేయించేసుకొని సపరేట్గా ఒక బౌల్లో తీసేసుకుందాం. ఆ ఉన్న నెయ్యిలో 1/4 కప్పు సేమియా వేసాను. 1/4 కప్పు సగ్గుబియ్యం అయితే 1/4 కప్పు సేమియా తీసుకొని వేయించుకోవాలి. ఇలా సేమియానంతా వేయించేసుకొని సపరేట్గా ఒక బౌల్లో తీసేసుకుందాం. అదే ప్యాన్లో 2 కప్పుల వాటర్ వేసేసుకొని వాటర్ బాయిల్ చేసుకోవాలి. వాటర్ బాయిల్ అయిన తర్వాత నానబెట్టుకున్న సగ్గుబియ్యంలో ఉన్న వాటర్ని సపరేట్గా వంపేసుకొని సగ్గుబియ్యం వేసేసుకోవాలి. వేయించి పెట్టుకున్న సేమియాను కూడా వేసేసుకొని లో టు మీడియం ఫ్లేమ్లో ఫ్లేమ్ని అడ్జస్ట్ చేసుకుంటూ కలుపుకుంటూ సేమియా సగ్గుబియ్యం ఉడికేంత వరకు ఉడికించుకోవాలి. చూడండి సేమియా సగ్గుబియ్యం 2 కూడా బాగా ఉడికిపోయాయి. ఇలా ఉడికించుకున్న తర్వాత 1/4 కప్పు చక్కెర వేసాను. మీరు స్వీట్ ఎక్కువ తినేవారైతే 1 కప్పు వరకు చక్కెరను వేసేసుకోవచ్చు. చక్కెర కరిగేంత వరకు లో ఫ్లేమ్లో ఉడికించుకోవాలి. ఇలా ఉడికించుకున్న తర్వాత అదే కప్పుతో కాచిన చిక్కటి పాలని 3 కప్పులు వేసేసుకోవాలి. 1/4 కప్పు సగ్గుబియ్యం, 1/4 కప్పు సేమియాకి 2 కప్పుల వాటరు, 3 కప్పుల పాలు తీసుకున్నాం. మొత్తం 5 కప్పులు అయ్యాయి అన్నమాట. ఈ కొలతలు తీసుకొని పాయసం చేసామంటే
పాయసం గట్టి పడకుండా టేస్ట్ కూడా చాలా చాలా బాగుంటుందండి. ఇప్పుడు ఒక 1/2 టేబుల్ స్పూన్ ఇలాచీ పౌడర్ వేసేసుకొని కలిపేసుకొని లో ఫ్లేమ్లో ఒక 2 నిమిషాల పాటు ఉడికించుకుంటే సరిపోతుంది. ఇలా 2 నిమిషాల పాటు లో ఫ్లేమ్లో ఉడికించుకొని స్టవ్ ఆపేసి వేయించి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ని వేసేసుకొని కలిపేసుకుందాం. అద్భుతమైన రుచితో పాయసం ప్రసాదం రెసిపీ మనకు రెడీ అయిపోయింది. డిష్ అవుట్ చేసుకుందాం. మన 7వ రకం రెసిపీ పైన క్రిస్పీగా లోపల సాఫ్ట్గా కమ్మనైన అల్లం గారెలు ప్రసాదం రెసిపీని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఇప్పుడు చూద్దాం. ఒక గిన్నె పెట్టేసుకొని 1 గ్లాసు మినపగుళ్ళు వేస్తున్నాను. ఒక 2 సార్లు శుభ్రంగా కడిగేసి మునిగేంత వరకు వాటర్ వేసేసుకొని 4-5 గంటల పాటు నానబెట్టుకోవాలి. 5 గంటల తర్వాత చూసామంటే చూడండి మినపగుళ్ళు చాలా బాగా నానిపోయాయి కదా. ఇందులో ఉన్న వాటర్ని అంతా సపరేట్గా వంపేసుకోవాలి. ఒక మిక్సీ జార్ పెట్టేసుకొని ఒక 2 ఇంచీలమైన అల్లాన్ని చిన్న చిన్న పీసెస్గా కట్ చేసి వేసేసుకొని ఒక 3-4 పచ్చిమిర్చిని కూడా 2గా కట్ చేసి వేసుకొని మిక్సీ పట్టేసుకోవాలి. చూడండి ఇలా మిక్సీ పట్టేసుకున్నాక మినపగుళ్ళని 2 దపాలుగా మిక్సీ పడుతున్నానండి. గ్రైండర్లో అయితే ఒకేసారి మిక్సీ పట్టేసుకోవచ్చు. సగం మినపగుళ్ళను వేసేసుకొని ఫ్రిడ్జ్లో పెట్టిన కూల్ వాటర్ని 1 టేబుల్ స్పూన్ వాటర్ వేసేసుకొని మిక్సీ పట్టేసుకోవాలి. అలా చేయడం వల్ల అల్లం గారెలు గుల్లగా వస్తాయన్నమాట. ఎక్కువ వేసుకోకూడదండి, 1 టేబుల్ స్పూన్ వేసుకుంటే సరిపోతుంది. ఇలా మిక్సీ పట్టేసుకొని ఒక గిన్నెలో తీసేసుకుందాం. మిగిలిన మినపగుళ్ళను వేసేసుకొని టేస్ట్కి సరిపడా సాల్ట్ వేసుకోవాలి. ఫస్ట్ మిక్సీ పట్టినప్పుడు సాల్ట్ వేయలేదు కదండి, సరిపడా సాల్ట్ వేసేసుకొని 1 టేబుల్ స్పూన్ కూల్ వాటర్ వేసేసుకొని మిక్సీ పట్టేసుకోవాలి. చూడండి ఇలా మిక్సీ పట్టేసుకొని ముందుగా మిక్సీ పట్టుకున్న పిండిలో వేసేసుకోవాలి. ఒక 1/2 టేబుల్ స్పూన్ జీలకర్రను కూడా వేసేసుకొని ఒకే యాంగిల్లో విస్కర్తో కానీ స్పూన్తో కానీ 5 నిమిషాల పాటు పిండిని బీట్ చేసుకోవాలి. ఇలా బీట్ చేయడం వల్ల పిండిలో ఎయిర్ అనేది ఫామ్ అయి ఫ్లఫీగా తయారవుతుందన్నమాట. అలా ఫ్లఫీగా తయారైన పిండితో గారెలు చేసుకున్నామంటే పైన క్రిస్పీగా లోపల సాఫ్ట్గా ఉంటాయి గారెలు. ఇప్పుడు 1 కప్పులో వాటర్ వేసేసుకొని కొద్దిగా పిండి వేసి చూసామంటే పిండి పైకి తేలాలన్నమాట. అలా తేలిందంటే కరెక్ట్గా మనం పిండిని బీట్ చేసినట్లు. ఇన్ కేస్ మీకు ఇలా పిండి పైకి తేలకపోతే మరో 2 నిమిషాల పాటు పిండిని బీట్ చేసుకోవాలి. ఇలా కరెక్ట్గా పిండిని బీట్ చేసామంటే కుకింగ్ సోడా వేయాల్సిన అవసరమే ఉండదు. మీరు ఇలా చేయలేనప్పుడు కొద్దిగా కుకింగ్ సోడా వేసైనా గారెల్ని ప్రిపేర్ చేసుకోవచ్చు. ఇప్పుడు డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ పెట్టేసుకొని గారెలు రౌండ్ షేప్లో రాక చాలామంది ఇబ్బంది పడుతూ ఉంటారు కదండి. ఇలా చేసామంటే గారెలు రౌండ్ షేప్లో వస్తాయి. టీ స్ట్రైనర్కి కొంచెం అలా తడి చేసి చేతిని కూడా తడిపేసుకొని కావలసినంత పిండిని పెట్టుకొని రౌండ్ షేప్లో చేసుకొని మధ్యలో హోల్ కూడా పెట్టేసుకొని వేడి ఆయిల్లో మెల్లగా అలా వదిలేసామంటే ఈజీగా గారెల్ని రౌండ్ షేప్లో ప్రిపేర్ చేసుకోవచ్చు. ఆయిల్కు సరిపడా గారెలను వేసేసుకొని మీడియం ఫ్లేమ్లో వేయించుకోవాలి. గారెలు ఒకవైపు వేగిన తర్వాత రెండవ వైపు కూడా తిప్పేసుకొని ఇలా గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకొని సపరేట్గా ప్లేట్లో తీసుకోవడమే. ఇలాగే మిగిలిన పిండినంతా గారెలను వేసేసుకొని ఒకవైపు వేగిన తర్వాత రెండవ వైపు కూడా తిప్పేసుకుంటూ మంచి గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసి తీసుకోవడమే. చాలా ఈజీ ప్రాసెస్లో మినపగారెలు ప్రసాదం రెసిపీ మనకు రెడీ అయిపోతుంది. 8వ రకం రెసిపీ కాబూలి శనగలతో కమ్మనైన శనగల ప్రసాదం రెసిపీని ఇప్పుడు ప్రాసెస్లో చూద్దాం. నేను ఇక్కడ ప్రసాదం రెసిపీ కోసం 1 గ్లాసు కాబూలి శనగలు తీసుకున్నాను. మునిగేంత వరకు వాటర్ వేసేసి ఒక నైట్ అంతా రెస్ట్ ఇవ్వాలి. నెక్స్ట్ డే మార్నింగ్ చూసామంటే చూడండి శనగలు చాలా బాగా నానిపోయాయి కదా. ఇవన్నీ కూడా కుక్కర్లో వేసేసుకుందాం. 1 గ్లాసు కాబూలి శనగలకి అదే గ్లాసు 2 గ్లాసుల వాటర్ వేసేసుకొని టేస్ట్కి సరిపడా సాల్ట్ వేసేసి మూత పెట్టేసి మీడియం ఫ్లేమ్లో 5-6 విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించుకోవాలి. 5 విజిల్స్ తర్వాత కుక్కర్ ప్రెజర్ అంతా పోయిన తర్వాత చూసామంటే చూడండి శనగలు మెత్తగా ఉడికిపోయాయి కదా. ఇలా ఉడికించుకున్న శనగల్ని వాటర్ తీసేసి పక్కన పెట్టేసుకుందాం. స్టవ్ ఆన్ చేసి ఒక ప్యాన్ పెట్టేసుకొని 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసేసి ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత ఒక 1/2 టేబుల్ స్పూన్ ఆవాలు, 1/2 టేబుల్ స్పూన్ జీలకర్ర వేసేసుకొని ఇవి వేగిన తర్వాత ఒక 2 పచ్చిమిర్చిని చిన్న చిన్న పీసెస్గా కట్ చేసి వేస్తున్నాను. మీరు ఇంకా స్పైసీగా కావాలంటే ఇంకా 1-2 పచ్చిమిర్చిని పీసెస్గా కట్ చేసి కూడా వేసేసుకోవచ్చు.
ఇలా పచ్చిమిర్చిని ఫ్రై చేసుకున్న తర్వాత 1/2 టేబుల్ స్పూన్ పసుపు, 1/4 టేబుల్ స్పూన్ ఇంగువను కూడా వేసేసుకొని కలిపేసుకుందాం. కొద్దిగా ఫ్రెష్ కరివేపాకును కూడా వేసేసుకొని ఫ్రై చేసుకోవాలి. 1 టేబుల్ స్పూన్ క్యారెట్ తురుమును వేసేసుకొని ఫ్రై చేసుకుందాం. ఇప్పుడు 1 టేబుల్ స్పూన్ పచ్చి కొబ్బరి తురుమును వేసేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఇలా లో ఫ్లేమ్లో ఒక 2 నిమిషాల పాటు ఫ్రై చేసామంటే కొబ్బరిలో ఉన్న పచ్చిదనం పోతుందన్నమాట. ఇప్పుడు ఉడికించి పెట్టుకున్న కాబూలి శనగలను వేసేసుకొని కలిపేసుకుందాం. కాబూలి శనగలు ఉడికించేటప్పుడు సాల్ట్ వేసాను కదండి, అది సరిపోదు. ఇంకో 1/2 టేబుల్ స్పూన్ సాల్ట్ వేసేసి కలిపేస్తున్నాను. ఫైనల్గా ఒక 2-3 టేబుల్ స్పూన్లమైన కొత్తిమీరని ఇలా పీసెస్గా కట్ చేసి వేసేసుకొని కలిపేసుకున్నామంటే కమ్మనైన శనగల ప్రసాదం రెసిపీ మనకు రెడీ అయిపోతుంది. స్టవ్ ఆపేసి డిష్ అవుట్ చేసుకుందాం. మన 9వ రకం రెసిపీ కమ్మనైన శనగ బేడల పాయసం ప్రసాదం రెసిపీని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఇప్పుడు మన ప్రాసెస్లో చూద్దాం. నేను ఇక్కడ శనగ బేడల పాయసం కోసం 1 కప్పు శనగ బేడలు తీసుకున్నాను. ఇంట్లో ఏ కప్పు కొలతలైనా తీసుకోవచ్చు. అదే కప్పు కొలతలతో మిగతా ఇంగ్రీడియంట్స్ అన్నీ వేసుకున్నామంటే పాయసం కరెక్ట్గా కుదురుతుంది. శనగబేడలు మునిగేంత వరకు వాటర్ వేసేసి 1 గంట పాటు నానబెట్టుకుందాం. గంట తర్వాత చూసామంటే చూడండి, శనగబేడలన్నీ చాలా బాగా నానిపోయాయి కదా. శనగబేడలను నీట్గా కడిగేసుకొని కుక్కర్లో వేసేసుకుందాం. అదే కప్పుతో 2 కప్పుల వాటర్ వేసేసుకోవాలి. మూత పెట్టేసి మీడియం ఫ్లేమ్లో 3-4 విజిల్స్ వచ్చేంత వరకు కుక్ చేసుకుందాం. అదే కప్పుతో 1/4 కప్పు సన్న సగ్గుబియ్యం తీసుకున్నాను. మీరు లావు సగ్గుబియ్యమైనా తీసుకోవచ్చు. ఒకసారి నీట్గా కడిగేసి మునిగేంత వరకు వాటర్ వేసేసి 10 నిమిషాల పాటు నానబెట్టుకోవాలి. అంతకంటే ఎక్కువేం అవసరం లేదండి. చూడండి, 10 నిమిషాలకంతా సన్న సగ్గుబియ్యం చాలా బాగా నానిపోయాయి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ఒక ప్యాన్ పెట్టేసుకొని నానబెట్టుకున్న సగ్గుబియ్యం వేసేసుకొని అదే కప్పుతో 1 కప్పు వాటర్ వేసేసుకొని కలుపుకుంటూ లో ఫ్లేమ్లో ఒక 2 నిమిషాల పాటు ఉడికిస్తే సరిపోతుంది. నానబెట్టాం కాబట్టి చాలా త్వరగా ఉడికిపోతాయండి సగ్గుబియ్యం. చూడండి, లో ఫ్లేమ్లో 2 నిమిషాల పాటు ఉడికించామంటే సగ్గుబియ్యం ఇలా చాలా బాగా ఉడికిపోతాయి అన్నమాట. ఈ లోపల మనకు శనగబేడలు కూడా ఉడికిపోయాయి. 3 విజిల్స్ తర్వాత ఆవిరంత పోయిన తర్వాత చూసామంటే చూడండి, మనం వేసుకున్న వాటర్ సరిగ్గా సరిపోయింది. శనగబేడలు కూడా మెత్తగా ఉడికిపోయాయి. ఇలా ఉడికించుకోవాలన్నమాట శనగబేడల్ని. ఇప్పుడు ఉడికించి పెట్టుకున్న సగ్గుబియ్యంలో శనగబేడల్ని వాటర్తో పాటే వేసేసుకుందాం. ఏ కప్పుతో అయితే మనము శనగబేడల్ని సగ్గుబియ్యాన్ని కొలుచుకున్నామో అదే కప్పుతో 1.25 కప్పు బెల్లం తురుమును వేస్తున్నాను. 1 కప్పు శనగబేడలు 1/2 కప్పు సగ్గుబియ్యం తీసుకున్నాను కదండి, వాటికి సమానంగా బెల్లం తురుమును కూడా వేసుకోవాలి. ఈ స్వీట్ సరిగ్గా సరిపోతుందండి. ఇన్ కేస్ మీరు స్వీట్ ఎక్కువ తినేవారైతే 1.5 కప్పు వరకు బెల్లం తురుమును వేసేసుకోవచ్చు. బెల్లంకు బదులుగా చక్కెర వేసుకోవాలన్నా కూడా ఇదే కొలతలు తీసుకుంటే స్వీట్ సరిగ్గా సరిపోతుంది. బెల్లం కరిగేంత వరకు ఒక 2-3 నిమిషాల పాటు లో ఫ్లేమ్లో ఉడికించుకోవాలి. బెల్లం కరిగిన తర్వాత అదే కప్పుతో 1 కప్పు కాచిన చిక్కటి పాలను వేసేసుకుందాం. బెల్లం వేసిన తర్వాత కాచిన పాలను మాత్రమే వేసుకోవాలి. పచ్చి పాలను వేయకూడదండి. పచ్చి పాలు వేసామంటే పాలు విరిగిపోతాయన్నమాట. కొద్దిగా కుంకుమ పువ్వు వేస్తున్నాను. చిటికెడంతా పచ్చకర్పూరం కూడా వేస్తున్నాను. ఇవి వేయడం వల్ల పాయసం మంచి ఫ్లేవర్తో పాయసం చాలా బాగుంటుంది. ఉంటే వేసుకోండి, లేకపోయినా పర్వాలేదండి. పూర్తిగా ఆప్షనల్ మాత్రమే. 1/2 టేబుల్ స్పూన్ యాలకుల పౌడర్ కూడా వేసేసుకొని కలిపేసుకుందాం. ఈ పాయసం ఈ కన్సిస్టెన్సీలో ఉండాలండి. చల్లగా అయిందంటే ఇంకాస్త గట్టిపడుతుంది. ఇలా ఒక 2-3 నిమిషాల పాటు లో ఫ్లేమ్లో ఉడికించేసుకొని స్టవ్ ఆపేద్దాం. ఇలా ఉడికించుకున్న పాయసానికి డ్రై ఫ్రూట్స్ కూడా వేయించేసుకొని వేసుకోవాలి. స్టవ్ ఆన్ చేసి ఒక చిన్న ప్యాన్ పెట్టేసుకొని ఒక 2 టేబుల్ స్పూన్లు నెయ్యి వేసేసుకుందాం. నెయ్యి హీట్ ఎక్కిన తర్వాత ఒక 1/2 కప్పు డ్రై ఫ్రూట్స్ వేస్తున్నాను. నేను ఇక్కడ జీడిపప్పు, బాదం వేస్తున్నానండి. మీరు ఇంకా ఏమైనా డ్రై ఫ్రూట్స్ వేసుకోవాలంటే వేసేసుకోవచ్చు. ఈ డ్రై ఫ్రూట్స్ని మంచి గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలి. ఇలా ఫ్రై చేశాక స్టవ్ ఆపేసి ఒక 2-3 టేబుల్ స్పూన్లమైన ఎండు కొబ్బరి తురుమును వేసేసుకొని కలిపేసుకోవాలి. ఆ వేడికి కొబ్బరి వేగిపోతుందండి. ఇలా ఫ్రై చేసుకున్న డ్రై ఫ్రూట్స్ని పాయసంలో కలుపుకున్నామంటే
కమ్మనైన శనగబేడల పాయసం ప్రసాదం రెసిపీ మనకు రెడీ అయిపోతుంది. చూశారు కదండి. వరలక్ష్మి వ్రతం పండుగ రోజు అమ్మవారికి నివేదనగా సమర్పించగలిగే 9 రకాల కమ్మనైన ప్రసాదం రెసిపీస్ని చూసాం కదా. ఈ ప్రాసెస్లో ఈ ప్రసాదం రెసిపీస్ అన్నీ కూడా మీరు ఇంట్లో ప్రిపేర్ చేసి అమ్మవారికి నివేదనగా సమర్పించండి. ఈ ప్రసాదం రెసిపీస్ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ అండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.